కేజీ వరకు ఉంటుంది. కింద పడిపోకుండా ఉండాలంటే కవర్ పైభాగాన్ని దగ్గరికి మలుచుకొని ఇలా షుగర్ని వేసుకోవాలి. ఇలా షుగర్ వేసిన బాక్స్ని బాగా ట్యాప్ చేసామనుకోండి, షుగర్ అనేది చాలా వరకు ఈ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ కవర్లోనే ఉంచుకోవడం వలన అది మెత్తబడి షుగర్ అనేది పాడైపోతుంది. ఇలా మనము వేసిన కొద్దీ షుగర్ని బాక్స్ని ట్యాప్ చేసేసామనుకోండి, షుగర్ మొత్తాన్ని కూడా ఒకే బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. జీలకర్రను తెచ్చిన వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకోకుండా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాంతో ఇలా చేసామనుకోండి, ఈ జీలకర్రలో ఉండే మట్టి పిల్లలన్నీ కూడా బయటికి వచ్చేసాయి. అప్పుడు మనము కర్రీలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నిమ్మకాయలను మనము ఇలా ప్లాస్టిక్ కవర్లో పెట్టేసామనుకోండి, అవి త్వరగా మురిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మురిగిపోకుండా నిమ్మకాయ